నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అసలు పట్టించుకోకు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్క వాసన తెలియదు కదా. విజయ అవకాశాలు ప్రతి చోట ఉంటాయి, కానీ చాలామంది వాటిని గుర్తించటంలో విఫలమవుతుంటారు. నిలకడలేని వారికి రహస్యాలు చెప్పినా, నమ్మిన వారికి అబద్ధం చెప్పినా ఎదురు దెబ్బ తగిలిద్ది. పరిస్థితులకు తలవంచవద్దు. మీరు స్పందించినంత వరకు అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడు మనిషిపై నమ్మకం పోతుంది. చూపులేని వారికి అర్థం ఎలా నిరుపయోగమో అలాగే మూర్ఖులను పుస్తకాలు కూడా మార్చలేవు. మీలో లోపాలు తెలుసుకోవటమే అన్నిటికన్నా పెద్ద చదువు. సంతోషంగా గడిపేవారికి ప్రతిభ సానుకూలంగా ఉండదు, కానీ వారు ఏ అంశాన్నైనా సానుకూలంగా మార్చుకోగలుగుతారు. కష్టపడే శక్తి ఉన్న వయసులో ఒళ్ళు వంచి కష్టపడకపోతే తర్వాత తలంచుకొని బతకాల్సి రావచ్చు. కొన్నిసార్లు అత్యంత ప్రభావవంతమైన విషయాలని తక్కువగా అంచనా వేస్తుంటారు. ఉన్నదాంట్లో ఆనందం వెతుక్కుంటే మనశ్శాంతి, లేని దానికోసం ఆరాటపడటం అశాంతి. మీరు చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ధర చూడకుండా వస్తువులు కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగాలి. నీ సంతోషాన్ని ఎప్పుడూ నీలోనే వెతుక్కోవాలి. అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని మంచితనంతో డబ్బు అప్పిస్తే తిరిగి అడిగినప్పుడు కేవలం డబ్బు రావచ్చు, మంచితనం రాదు. కొన్నిసార్లు రెండు రాకపోవచ్చు. జీవితంలో ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మీ నీడ కూడా మీతో వెలుగు ఉన్నంత వరకే ఉంటుంది. మరి గొంతును పెంచడం కంటే వాదనను మెరుగుపరుచుకోవటం మంచిది. కలిసిన ప్రతి ఒక్కరూ మీ వాళ్ళు కాదు. నడిచిన ప్రతి దారి మీది కాదు. ఏది ఎప్పటికీ మీ సొంతం కాదు. కుదిరితే జ్ఞాపకం లేదా అనుభవం. అంతులేని ఆశ కోసం చేసే పని వ్యర్థమే. ఇది కదా జీవితం అంటే. ఆరోగ్యంగా ఉండటం, మనశ్శాంతిగా బ్రతకటం, నచ్చిన చోటుకి వెళ్ళటం, ఆలోచన లేకుండా నిద్రపోవటం, మీ మేలు కోరేవాళ్ళు పక్కనే ఉండటం, ప్రేమించేవాళ్ళు చుట్టూ ఉండటం. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమతో నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు. నీవు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే. ఒత్తిడిలో కూడా శాంతంగా ఉండటంలోనే అసలైన శక్తి దాగుంటుంది. మాట ఇవ్వటం అనేది నీళ్లు త్రాగినంత సులభం. ఆ మాట నిలబెట్టుకోవటం నీటిపై నడిచినంత కష్టం. అనుకున్నది చేరాలంటే అద్భుతమే జరగవలసిన అవసరం లేదు. అనుక్షణం పోరాడినా చాలు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే నీ విలువ రెట్టింపు అవుతుంది. అన్ని చోట్ల తగ్గుతుంటే విలువే లేకుండా పోతుంది. మాట్లాడటం కంటే పరిశీలించటం వల్ల ఎక్కువ సమాచారం గ్రహించగలుగుతారు. పడేవారు అనేవారు ఇద్దరు మనుషులే. కాకపోతే అనేవారి టైం నడుస్తుంది, పడేవారికి టైం వస్తుంది. మెచ్యూరిటీ అంటే పెద్ద పెద్ద విషయాలు గొప్పగా మాట్లాడటం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగటం. నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉండొచ్చు. అదే నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడు సంతోషంగానే ఉంటావు. ఎన్ని శిశిరాలు దాటొస్తే కానీ మొక్క మహావృక్షంగా ఎదగలేదు. అలాగే కష్టాలు తట్టుకొని నిలబడినప్పుడే మనిషి గొప్పవాడు కాగలడు. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన మీలోని లోపాల్ని, బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. ప్రతి సమస్యను అవకాశంగా భావించే విధంగా మీ మనసును సిద్ధం చేసుకోవాలి. ఎదురు చూస్తే కాదు, మీరు చేయాల్సినవన్నీ చేస్తేనే మీకు దక్కాల్సినవన్నీ దక్కుతాయి. కాలానికి దేనికైనా సమాధానం చెప్పే శక్తి ఉంది. తొందరపడకండి. సమయానికి కాస్త సమయం ఇవ్వండి. జీవితంలో ఈ విషయాలు మర్చిపోవద్దు. ఎవరి వద్ద చేయి చాచవద్దు, ఎవరికి భయపడవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. కేవలం తెలివితేటలు, శక్తి సామర్థ్యాలే మీకు విజయాన్ని ఇవ్వలేవు. వీటితో పాటు సడలిన పట్టుదల ఉంటేనే
అనుకున్నది సాధించగలరు. భయం అనేది కంటికి కనిపించని గొలుసు. అది మనసును బంధించి ముందుకు కదలకుండా చేస్తుంది. కాంతి లేనప్పుడు ఎలాగైతే చీకట్లు కమ్ముకుంటాయో, అవగాహన లేనప్పుడు అహం ఆవహిస్తుంది. సంతోషకరమైన జీవితం అందరికీ ఉండదు, కానీ ఎప్పుడూ మంచిగా ఆలోచించే వాళ్లకు ఆ లోటు తెలియదు. మీరు చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మీకు మంచి చేసిన మనిషిని మరణం వరకు గుర్తుంచుకోవాలి. మరణం అనే పడవ దొరికే వరకు ఇష్టం ఉన్నా లేకున్నా జీవితం అనే నదిని ఈదుతూనే ఉండాలి. బంధం నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వం కావాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఎలాంటి బాధకైనా మీ అనుకున్న వారి పలకరింపునకు మించిన ఔషధం లేదు. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు. పడిపోతే నేర్చుకోవాలి, ఎదిగితే ఇతరులకు నేర్పించాలి. మండుతున్న చెట్టుపైన ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవానికి సుఖ సంతోషాలెన్నడూ ఉండవు. ఎప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మించి మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించాలి. శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉంటాయి. కనిపించే కండబలం కంటే కనిపించని గుండె ధైర్యం గొప్పది. మనసుకు బలహీనతను అలవాటు చేస్తే ప్రతి జ్ఞాపకము బాధను పంచుతుంది. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. వెనకబడినట్లు అనిపిస్తే తిరిగి పుంజుకోవాలి, కానీ దిగులు పడి ఆగిపోకూడదు. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలని ఎవరూ ఆపలేరు. మనసుకు ప్రశాంతత దూరం చేసే ప్రతి పరిచయం అనుభవంతో పాటు గొప్ప గుణపాఠం కూడా నేర్పుతుంది. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి. జీవితంలో బాగుపడాలంటే మనుషుల్ని కాదు, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. జీవితంలో కోపం కన్నా మౌనం చాలా విలువైనది. జీవితంలో ఒక మెట్టెక్కాలనుకున్నప్పుడు 100 సార్లు కింద పడటానికైనా సిద్ధంగా ఉండాలి. నిన్ను సృష్టించిన దేవునికి నీ కష్టం, నీ బాధ, నీ వేదన, నీ కన్నీళ్లు, నీ దుఃఖం అంతా తెలుసు. కొంచెం ఓర్చుకో. నువ్వు అనుకొని, నువ్వు ఊహించుకోలేని కొన్ని గొప్ప కార్యములు నీ జీవితంలో నువ్వే చూడబోతున్నావు. నీ దేవుడే చేయబోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.